ఇది 100% లిఫ్ట్ స్కీమే కాబట్టి పవర్ రిక్వైర్మెంట్ చాలా పెద్ద ఎత్తున కావాల్సి వస్తుంది. మొత్తం ఇందాక చెప్పినట్టు 4,400 ఎకరాలు స్టేజ్ 1కు అంటే 2 TMCకి, తర్వాత 3వ TMC తీసుకుంటే అది 3,400 అవసరం పడుతుంది. 8,450 మెగావాట్స్ అవసరం పడుతుంది మొత్తం కంప్లీట్ 3 TMCతోని. 3rd TMC అనేది సబ్సిక్వెంట్గా టేకప్ చేశారు. మొదట్లో ఫస్ట్ స్టార్టింగ్లో లేకుండే 3 సంవత్సరాల కింద టేకప్ చేశారు. 3rd TMCకి 3,451 మెగావాట్లది అవసరం పడుతుందని డిజైన్ చేయబడ్డది. మొత్తం 8,450, దాని 80% అంటే దాదాపు 6,600 మెగావాట్స్ అన్ని పంప్స్ నడిస్తే అవసరం పడుతుంది. ఈ అన్ని పంప్స్ కూడా సైమల్టేనియస్గా అవసరం బట్టి తప్ప ఎక్కువ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ టైంలలో వాడుకునేటట్టు, బట్ అన్నిటికీ పంప్ సిస్టమ్ కంపల్సరీ కాబట్టి పంప్ సిస్టమ్ క్రియేట్ చేయడం జరిగింది. 1920 నుంచి ఫస్ట్ పంపులు స్టార్ట్ చేయడం జరిగింది. మనం లిఫ్ట్ అప్పుడే 1920లో స్టార్ట్ చేసినాము. దాంట్లో ఫస్ట్ ఇయర్ 6 TMC లిఫ్ట్ చేసినాము. 2వ సంవత్సరం 13 TMC లిఫ్ట్ చేసినాం. 3వ సంవత్సరం 18 TMC లిఫ్ట్ చేసినాం. 21-22లో 7.5 TMC లిఫ్ట్ చేసినాం. ఈ సంవత్సరం 4.5 TMC లిఫ్ట్ చేసినాం. అంటే ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత డిఫరెంట్ పాయింట్స్లో అదే వాటర్ను మళ్ళీ లిఫ్ట్ చేసుకుంటూ చివరి దాకా తీసుకుపోయినాం. ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ చేసుకోవడం జరిగింది. లిఫ్ట్ చేసిన వాటర్ మనం చూసుకుంటే ఫస్ట్ పాయింట్లో 50 TMCలు ఇంతవరకు. దాని తర్వాత సెకండ్ పాయింట్ 46 TMCలు, 41 TMCలు, 18 TMCలు, అట్లా వివిధ పాయింట్ల కాడ ఎక్కడ మధ్యలో అవసరాలు పోకుండా అక్కడ మిగిలిన వాటర్ను ఫర్దర్గా తీసుకోవడం జరిగింది. వీటి అన్నిటి టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ చూసుకుంటే 6,918 మిలియన్ యూనిట్స్, అంటే 6,691 కోటి యూనిట్లు ఇంతవరకు మనం ఎనర్జీ దీన్ని వాడుకున్నాము మన సిస్టమ్ మొత్తంలో. నెక్స్ట్, కాళేశ్వరం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు వాళ్ళ సూచనల ప్రకారం 2017లో సబ్మిట్ చేయడం జరిగింది. వేరియస్ క్లియరెన్సెస్, దాదాపు 18 క్లియరెన్సెస్ అన్ని డైరెక్టరేట్స్ నుంచి తీసుకోవడం జరిగింది. టెక్నికల్ అడ్వైజర్ కమిటీ, దట్ ఈస్ ది హైయెస్ట్ బాడీ ఇన్ CWC అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్లో, అది 6/6/2018లో క్లియరెన్స్ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టుకు. దాంట్లో పవర్ రిక్వైర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇందాక చెప్పిన దాంట్లో 4,959 2 TMC పర్ డే చొప్పున అంత అవసరం పడుతుందని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. దీంట్లో గోదావరి నుంచి మనకు సోర్స్ పాయింట్ గోదావరి నుంచి సార్, కానీ అక్కడ నుండి మనకు మెయిన్ ఇష్యూ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ టు ఎల్లంపల్లికి ట్రాన్స్ఫర్ అయిపోతే దట్ ఈస్ ది కామన్ పాయింట్. ఒరిజినల్గా ప్రాణహిత చేవల ప్రాజెక్టులో అనుకున్న కామన్ పాయింట్ ఇప్పుడు కాళేశ్వరం నుంచి తీసుకుపోయే కామన్ పాయింట్ ఎల్లంపల్లి.